మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, శ్రీ విద్య ఉపాసకులు డాక్టర్ సుదర్శన్ శర్మ గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మ. గురుగారు, ఈ జూన్ మాసంలో మీనరాశి వారికి ఎలా ఉంటుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, అలాగే ఈ మాసంలో విశేషంగా జూన్ 2 కి గురుగ్రహ సంచారం కూడా జరుగుతుంది కాబట్టి దీని ప్రభావం ఎలా ఉంటుందంటారు వీరికి? ప్రధానంగా మీనరాశి వారి యొక్క మాస ఫలితాలు తెలుసుకోబోయే ముందు ఆధ్యాత్మికంగా దైవ ప్రార్థన చేసుకుని విషయంలోకి వెళ్దామమ్మా. అరుణ కిరణజాలై రంజిత శావకాశ విద్రుత జపపటీక పుస్తక భీతిహస్త ఇతర కరవరాఢ్య పుల్లకరహార సంస్థ నివసతు హృది బాల నిత్య కళ్యాణశీల శ్రీ బాలాంబికా దేవతాయే నమో నమః. అస్మద్ గురు చరణారవిందాభ్యో నమో నమః. అస్మత్ పితు శ్రీ భమిడి వెంకట సుబ్రహ్మణ్య శర్మ పాదారవిందాభ్యో నమో నమః. ప్రధానంగా మీనరాశి వారి యొక్క మాస ఫలితాలు తెలుసుకోబోయే ముందు ఏ నక్షత్రం వారు ఈ మీనరాశి వారికి సంబంధించిన వారి విషయం తెలుసుకుందామమ్మా. ప్రధానంగా పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదం, అదేవిధంగా ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అదేవిధంగా రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు ఈ యొక్క మీనరాశి వారికి సంబంధించిన వారు అవుతారమ్మా. అయితే ప్రధానంగా ఈ యొక్క మీనరాశి వారి యొక్క గోచారం ఏ విధంగా ఉందయ్యా అంటే, జన్మంలో శని, అదేవిధంగా ద్వాదశంలో రాహు, అదేవిధంగా షష్ఠస్థానంలో కేతు, అదేవిధంగా ప్రస్తుతం చతుర్థంలో గురు సంచారం అవుతున్నదమ్మా. ఈ జూన్ 2వ తేదీన మిథున రాశి విడిచిపెట్టి కర్కాటక రాశికి గురు సంచారం ప్రారంభమవుతున్నది. ఈ కారణం చేత మీనరాశి వారికి ఈ మాసం పట్టిందల్లా బంగారమే అని చెప్పచ్చు. ఈ మీనరాశి వారికి ఈ యొక్క జూన్ మాసం అంతా కూడా పట్టిందల్లా బంగారం అని చెప్పుకోవచ్చమ్మా. ఎన్నాళ్ళ నుంచో కష్టాలతో అనుభవిస్తున్న వారందరికీ కూడా ఈ యొక్క మాసం చాలా అద్భుతమైన మాసంగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ప్రతి విషయంలో కూడా కార్య జయం అవడానికి అవకాశం అనేది ఉన్నది. అయితే కాస్త ఈ యొక్క ఏలినాటి శని ప్రభావం వల్ల ప్రథమంలో ఏ కార్యం చేసినా విఘ్నం కలిగినప్పటికీ, విఘ్నం కలిగింది కదా అని కాస్త నిరుత్సాహం పడకుండా పదేగా అదే ప్రయత్నం చేస్తూ ఉంటే ప్రతి విషయంలో కూడా జయం శుభం కలగడానికి అవకాశం ఉంది. మరి విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో? విద్యార్థులకి ఈ యొక్క మీనరాశి విద్యార్థులకి చాలా అద్భుతంగా ఉన్నది. ప్రతి విషయంలో కూడా విజయం సాధించడానికి అవకాశం ఉన్నది. అదేవిధంగా పరీక్షల్లో అన్నింటిలో కూడా ఉత్తీర్ణులయ్యే సూచనలు కనపడుతున్నాయి. అదేవిధంగా ప్రధానంగా తీసుకుంటే విదేశంలో ఉండి చదువుకోవాలనుకున్న ఆలోచన ఉన్న వాళ్ళకి కూడా ఈ యొక్క మాసాలలో ప్రయత్నం చేసేవారు, అంటే విదేశంలో ఉండి చదువుకోవాలి, ఉన్నతమైనటువంటి చదువులు చదవాలి అన్నటువంటి భావన చేసిన వారు, దాని గురించి ప్రయత్నం చేసిన వారికి ఈ యొక్క మాసంలో విజయం సాధించడానికి అవకాశం అయితే ఉంటుంది. గురుగారు, మరి ఎవరికైతే వివాహం జరగలేదో, వివాహ ప్రయత్నాలు చేస్తున్నారు, వారికి ఎలా ఉంటుందంట? ప్రధానంగా తీసుకుంటే మీనరాశి వారికి ఈ యొక్క జూన్ 2వ తేదీ నుండి పంచమంలో గురు సంచారం అయితే అవుతున్నది. అంటే కుటుంబ స్థానంలో గురు సంచారం అవుతున్నది. కుటుంబ స్థానంలో గురు సంచారం వల్ల విశేషమైనటువంటి యోగం అమ్మది. తత్కారణం చేత ఎలనాల నుంచో ఈ వివాహ ప్రయత్నం చేస్తున్న వారందరికీ కూడా వివాహ సిద్ధించే యోగం అనేది కనపడుతున్నది. అదేవిధంగా ప్రధానంగా మరి ఉద్యోగుల పరిస్థితి ఏంటంటారు గురుగారు? ఉద్యోగస్తులకి ఎన్నాళ్ళ నుంచో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి, అదేవిధంగా ఉన్నతమైనటువంటి ఉద్యోగంలో చేస్తూ ఉన్నతమైనటువంటి పదవి కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కూడా అద్భుతమైనటువంటి కాలంగా చెప్పుకోవచ్చమ్మా. సంతానం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కూడా సంతానం కలిగే యోగ్యత కూడా కనపడుతున్నారు. మరి పెట్టుబడులు పెట్టాలనుకున్నా, కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేద్దాం అనుకున్నా అనుకూలంగా ఉందంటారా, చెయ్యొచ్చు అంటారు? ప్రస్తుతానికి ఈ ఏలినాటి శని ప్రభావం వల్ల కాస్త కొంతకాలం ఈ యొక్క పెట్టుబడుల కోసం ప్రయత్నం చేసేవారు కాస్త కొంతకాలాన్ని ఆగి తదుపరి ప్రయత్నం చేయడం ద్వారా విజయాలు సాధించడానికి అవకాశం అయితే ఉంటుంది. కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటారు? కుటుంబ వాతావరణం కాస్త ఆహ్లాదకరంగానే ఉంటుంది. అన్ని విషయాల్లో కూడా విజయాలు సాధిస్తూ కుటుంబం అంతా కూడా హాస్యాస్పదమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఉండడానికి అవకాశం ఉన్నది. అదేవిధంగా ప్రతిదీ కూడా జయాలు శుభాలు కలుగుతాయి. గృహయోగం, వాహన యోగం ఉందంటారా వీరికి? గృహయోగం అనేది ఈ యొక్క ఎన్నాళ్ళ నుంచి ప్రతి వాడికి కూడా సొంతింటి కళ అనేది ఒకటి ఉంటుంది. కాబట్టి ఈ సొంతింటి కళ కోసం ప్రయత్నం చేసే వాళ్ళు విజయం, ఈ యొక్క ఆ కళని నెరవేర్చుకోవడానికి అవకాశం ఉంటుందమ్మా. అయితే ప్రథమంలో విఘ్నాలు కలుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఏలినాటి శని ప్రభావం వల్ల ప్రథమంలో విఘ్నాలు కలిగినప్పటికీ అంతిమంలో విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. సొంతింటి కళ నెరవేర్చుకోవడానికి అవకాశం అనేది కలుగుతుంది.
మరి గురుగారు ఈ జూన్ మాసంలో ప్రథమార్థం బాగుందంటారా, ద్వితీయార్థం నిజజ్యేష్ఠ మాసంలో బాగుందంటారా? ప్రధానంగా తీసుకుంటే ఈ జూన్ మాసంలో ఆఖరి కాలం ఈ యొక్క మీనరాశి వారికి అద్భుతంగా ఉంటుందమ్మా. ఎందుకు అంటే జూన్ 2వ తేదీన గురు సంచారం అనేది మారుతున్నది. ప్రథమంలో ఎప్పుడు కూడా గురువు అనేవాడు మంచి ఫలితాలు ఇవ్వకూడదు, నిదానంగా ఇస్తేనే అది ఫలితాలు బాగుంటాయి. కాబట్టి కాస్త ప్రథమార్థం కన్నా ద్వితీయార్థమే బాగుంటుంది. ఆర్థిక పరంగా ఆరోగ్య పరంగా కూడా ఎలా ఉంటుందండి? ప్రధానంగా తీసుకుంటే ఆర్థికంగా కాస్త బాగానే ఉంటుంది. ప్రధానంగా ఆరోగ్యరీత్యా మాత్రం ఈ మీనరాశి వారు కాస్త జాగ్రత్తలు తీసుకోవాలమ్మా. ఎందుకంటే ఏలినాటి శని ప్రభావం, అదేవిధంగా ద్వాదశ స్థానమందు రాహు ప్రభావం వల్ల కాస్త వాహనం నడిపేటప్పుడు, అదేవిధంగా మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడడం ద్వారా కాస్త ఉత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఎందుకంటే మాట్లాడేటప్పుడు మీడియా ఛానల్స్లో కానీ మీడియా విషయాల్లో కానీ కాస్త ఆచితూచి మాట్లాడడం చాలా ముఖ్యమైనటువంటి సూచన మీనరాశి వారికి. ఎందుకంటే ద్వాదశంలో రాహు సంచారం ద్వారా అంత అనుకూలమైనటువంటి రాహు అంటేనే కాస్త మీడియా సంబంధమైనటువంటి కాదు. కాబట్టి కాస్త ఆచితూచి మాటని నియంత్రించుకొని మాట్లాడడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అయితే ఉంటుంది. అలాగే గురుగారు ఎవరైనా విదేశాలకు వెళ్ళాలని అనుకుంటారో అక్కడ చదువుకోవడానికైనా సెటిల్ అవ్వడానికైనా మరి మీనరాశి వారికి ఈ మాసంలో విదేశీ యోగం ఉందంటారా? విదేశీ ప్రథమంలోనే చెప్పుకున్నాం కదమ్మా, మనకి విదేశీ యోగం అనేది మీనరాశి వారు ప్రయత్నం చేస్తే సిద్ధించడానికి అవకాశం అయితే ఉంటుంది. మరి వీరు ఏదైనా ప్రారంభించాలనుకుంటే కలిసి వచ్చే రోజులు ఏమంటారు? ప్రధానంగా తీసుకుంటే మీనరాశి వారికి గురువారము, అదేవిధంగా మంగళవారం, అదేవిధంగా సోమవారం వీరికి కలిసి వచ్చే వారాలమ్మ. అదేవిధంగా వీరికి కలిసి వచ్చే రంగులు తెలుపు, అదేవిధంగా ఎరుపు, అదేవిధంగా ఆకుపచ్చ. ఎలాంటి రుద్రాక్ష ధరించవచ్చు అంటారు వీళ్ళు ఉత్తమమైనటువంటి ఫలితాలు సాధించడానికి ప్రధానంగా పంచముఖి రుద్రాక్ష మాల ధరించడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా సప్తముఖి రుద్రాక్ష మాల వేసుకోవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ప్రధానంగా ఈ మీనరాశి వారు ఈ ఏలినాటి శని ప్రభావం నుండి రక్షించుకోవడానికి ప్రతి అష్టమికి కాలభైరవ స్వామి దేవాలయానికి వెళ్ళి అక్కడ దీపారాధన చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అయితే ఉన్నది. అదేవిధంగా వీరు ప్రతి మాస శివరాత్రికి కాస్త శివుడికి విశేషంగా మృత్తికా శివలింగం తయారు చేసి దానికి అభిషేకం చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా వీరు బ్రాహ్మణులకి సత్కారం చేసుకోవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అయితే ఉంటుంది. గురుగారు మొత్తం మీద జూన్ మాసంలో మీనరాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభమస్తు తల్లి.